వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండ జిల్లాలో మనతోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఫౌండర్గా ఉన్నటువంటి శ్రీమతి బండ రామలీల గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ మానసికంగా ఎదుగుదల లేనటువంటి పిల్లలు ఇక్కడ మోర్ దాన్ 200 వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళకి అకామిడేషన్ టోటల్లీ ఫ్రీగా వీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇదంతా? గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు అంతా ఉంది. మనతోని రామలీల గారు మనతోనే ఉన్నారు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ఈరోజు మా సంస్థ గురించి తెలుసుకొని, మా సంస్థకు సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీవీఆర్ టీవీ ఛానల్ మేనేజ్మెంట్ వారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మేము ఈ సంస్థని 2001 సంవత్సరంలో స్థాపించడం జరిగిందండి. నా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్. ఆ ఇద్దరు పిల్లలతో నేను చాలా కష్టాలు అనుభవించిన తర్వాత నాలాగా నా పిల్లల్లాగా ఉన్న తల్లిదండ్రులు కష్టాలు పడొద్దు, వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కొంతవరకు డెవలప్ చేసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను 2001లో ట్రైనింగ్ చేసి డిఎంఆర్ అంటే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ అని ఉంటుంది. ఆ డిప్లొమా చేసిన తర్వాత 2001లో నేను నా ఫ్రెండ్ భాగ్యలక్ష్మి కలిసి ఇద్దరం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నలుగురు పిల్లలతో స్టార్ట్ చేసినాం 2001లో. అంటే నలుగురు పిల్లల్లో ఇద్దరు మా పిల్లలే, ఇద్దరు డే స్కాలర్స్. వాళ్ళతో ఇప్పుడు 2001లో నలుగురితో స్టార్ట్ చేసిన సంస్థ ప్రస్తుతం మేము 220 మంది పిల్లలకి సర్వీస్ చేస్తున్నాము. వాళ్ళలో దాదాపు 63 చిల్డ్రన్ డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ ఉన్నారు. 60 చిల్డ్రన్తో పాటు 98 చిల్డ్రన్ హాస్టల్ చిల్డ్రన్ ఉన్నారు. మిగతా అందరు డే స్కాలర్స్. మాకు 2 వ్యాన్స్ ఉన్నాయి. డే స్కాలర్స్ వేరు వేరే కాలనీస్ నుంచి మేము ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మార్నింగ్ వచ్చిన పిల్లలకి డే అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాము. ఎట్లా అంటే మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్న చిల్డ్రన్ అంతా కూడా చాలామంది, దాదాపు 90% చిల్డ్రన్ ఆర్ఫాన్ చిల్డ్రన్, తల్లిదండ్రులు లేని పిల్లలు. మొన్న కోవిడ్ టైంలో అయితే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గర తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఈ ఉన్న పిల్లలకు మేము ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ, వొకేషనల్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాము మా సంస్థలో. వొకేషనల్ ట్రైనింగ్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కొంత డెవలప్ అయిన పిల్లలకు కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని డెవలప్ చేస్తూ మా దగ్గర పేపర్ ప్లేస్ తయారు చేయడము, ఫినాల్ మేకింగ్, పేపర్ కవర్స్ తయారు చేయడము, డోర్ మ్యాట్స్ తయారు చేయడము, దియాస్ తయారు చేయడము, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా డెవలప్ చేయడం అనేదే మా మెయిన్ లక్ష్యం అండి. అదే చేస్తున్నాం ఇక్కడ. ఓకే మేడం, ఇప్పుడు ఇంతలా మీరు ఏదైతే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నారో పిల్లల కోసం రిజల్ట్స్ వస్తూ ఉందా? మరి ఇంప్రూవ్మెంట్ అనేది అవపడతా ఉందా మీకు? అసలండి ఈ పిల్లల్ని మనము పట్టించుకొని కొంతవరకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని కాన్సంట్రేట్ చేస్తే తప్పకుండా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు 2001లో జాయిన్ అయిన పిల్లలు చాలామంది డెవలప్ అయ్యారు. ఎట్లా అంటే వాళ్ళ ఎదుగుదల అనేది నార్మల్ పిల్లల్లాగా, ఇప్పుడు నార్మల్ పిల్లల కంటే 1 తరగతి నుంచి 10 తరగతి వరకు మనకి ఎగ్జామ్స్ పెడతాము, రిజల్ట్స్ అనేవి వస్తాయి, పాస్ అయినని అనుకుంటాం. కానీ వీళ్ళకి అట్లా కాదు. ఎట్లా అంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా టాయిలెట్ కండిషన్ ఉండదు, స్నానం చేయడం రాదు, తినడం రాదు, ఇలాంటివన్నీ కూడా నేర్పించాల్సి ఉంటుంది. సెల్ఫ్ స్కిల్స్ అంటారు వీటిని. ఈ సెల్ఫ్ స్కిల్స్ని మేము క్లాస్ రూముల్లో టీచర్స్ ద్వారా, ఇళ్లల్లో పేరెంట్స్కి చెప్తూ, హాస్టల్లో ఆయాల ద్వారా మేము డెవలప్ చేస్తాము. ఇట్లా స్లోగా డెవలప్ అయిన పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కొంతమంది వొకేషనల్ ట్రైనింగ్ అనేది చేయడానికి రెడీ అవుతున్నారు, చేస్తున్నారు కూడా కొంతమంది. అట్లా మనం డెవలప్మెంట్ తీసుకురావచ్చు. ఓకే, ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంటే పిల్లల్ని చూసుకోవడానికి? మొత్తం అండి టీచింగ్ స్టాఫ్ ఏమో 20, నాన్ టీచింగ్ స్టాఫ్ 25 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు అంటే స్టాఫ్ అనేటోళ్ళు చాలామంది అవసరం ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టాయిలెట్ కండిషన్ ఉండదు, ప్లస్ ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్గా చేసుకోలేరు, కాబట్టి మనమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతమంది స్టాఫ్ ఉన్నా కూడా చాలా అవసరం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మన దగ్గర కెపాసిటీ లేదు కాబట్టి ఇట్లా మేనేజ్ చేస్తున్నాము. ఎవ్రీ 6 చిల్డ్రన్కి ఒక టీచర్, ఒక ఆయా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఇంతమందే ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే ఆయాలు 24 అవర్స్ ఉంటారు, టీచర్స్ డే టైంలో వచ్చి వెళ్తుంటారండి. ఓకే, మరి ఇంతలా ఏదైతే చేస్తా ఉన్నారో మీరు మల్లికాంబ మనోవికాస కేంద్రం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్పేసి అనిపించింది మీకు? స్టార్టింగ్లో 2001లో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే బేసికల్లీ మీ కొడుకు కూడా అదే రకమైనటువంటి మానసికంగా ఎదుగుదల లేదు అని చెప్పేసి స్టార్ట్ చేసిల్లా?
అవునండి. నా ఇద్దరు పిల్లలు, ముగ్గురిట్లో ఇద్దరు పిల్లలు మెంటల్లీ ఛాలెంజ్‌డ్. ఎట్లా అంటే వాళ్ళతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. ఇప్పుడు సొసైటీలో గూడా మేము మా సార్ జాబ్ చేసిన ప్లేస్‌లకు వెళ్ళినప్పుడు, మా ఇద్దరు పిల్లలు అట్లా ఉండడం వల్ల మాకు ఇళ్ళల్లో కిరాయిలకి ఇవ్వకపోవడము, ఉన్న పలానా ఇల్లు ఖాళీ చేయమనడము, మా పిల్లల బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉండడం వల్ల, మేము చాలా సందర్భాల్లో ఇంట్లో చుట్టాలలో గానీ, బయట సమాజంలో గానీ చాలా ఇబ్బందిని ఎదుర్కోవడం జరిగిందండి. అట్లా నాలాగా ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకూడదు. ఫ్యూచర్‌లో పేరెంట్స్ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? తర్వాత పేరెంట్స్ తర్వాత కూడా పిల్లలు ఒక షెల్టర్ కింద ఉండే విధంగా మనం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇది 2001లో మల్లికాంబ మన వికాస్ కేంద్రం, అంటే మా అమ్మ పేరు మల్లికాంబ గారు. మా అమ్మ పేరు మీద ఇది అప్పుడు 2001లో జిల్లా కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము ఇది ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం, ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతము మా సంస్థకి 12 మెంబర్స్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. మాకు చైర్‌పర్సన్ వచ్చి పద్మజారెడ్డి గారు. ప్రతి 3 నెలలకొకసారి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మా సంస్థకి ఎటువంటి సదుపాయాలు కల్పించుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా అడ్వైజర్స్ అవన్నీ కూడా అందరి ద్వారా మేము గ్యాదర్ చేసుకొని ఇన్‌స్టిట్యూషన్‌ని మేము రన్ చేస్తున్నాం. ఓకే. సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే ఈ రకంగా సోషల్ సర్వీస్ ఏదైతే చేస్తా ఉన్నారో మీరు, సొసైటీకి మీరిచ్చే మెసేజ్? అంటే సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మంచిగానే ఉన్నాము, బానే నడుస్తుంది. ఇంకా మనకు ఈ ఈ స ఉన్న సమస్యలే చాలా పెద్దవిగా అనుకోని బాధపడుతుంటారు. అట్లా కాదండి. మనకు తెలియకుండా మన సమాజంలో మనలాగా మనుషుల్లాగే ఉన్న ఇలాంటి మానసిక వికలాంగులున్నారు. వాళ్ళకేంటంటే మానసికంగా ఎదుగుదల ఉండదు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కాదు. ఇంకొకటేంటంటే తల్లిదండ్రులు చాలా భారంగా ఫీల్ అయ్యి చాలామంది రోడ్ల మీద వదిలేసిన కండిషన్స్ కూడా చాలా మందికున్నాయి. అలాంటి పిల్లలే మా దగ్గర మేము సర్వీస్ చేస్తున్నాము. దయచేసి అందరూ గూడా గుర్తించండి. మానసిక వికలాంగులకి జాలి, దయ అవసరం లేదండి. వాళ్ళకి సహాయ సహకారాలు అవసరము. వాళ్ళని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ సమస్య అని అనుకోకూడదు. ఇలాంటి పిల్లల్ని చూసి, ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకా వాళ్ళకు ఫ్యూచర్‌లో వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా, వాళ్ళు బ్రతికే విధంగా, సమాజానికి భారం గాకుండా ఉండే విధంగా ఉండే ఇలాంటి సంస్థలకి చేయూతనిచ్చి, పిల్లలకు చేయూతనిచ్చి, తల్లిదండ్రులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే. మేడం, మీరు ఈ రకంగా సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నారు గదా! పబ్లిక్‌తో మీరు నేరుగా ఏమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు? చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు చాలామంది మా దగ్గర అంటే మీకు చెప్పినా గదా నేను, చాలామంది అనాథ పిల్లలున్నారు. ఇలాంటి వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అవసరమైనటువంటి వనరులు మేము సమకూర్చాలి అంటే మీరందరూ గూడా ముందుకొచ్చి మీ యొక్క సహాయ సహకారాలు, మీరు ఎటువంటి విధమైనటువంటి సహాయం చేసినా గూడా చాలా అవసరం. మీరు చేసే దానం అనేది ఇట్లాంటి పిల్లలకి మీరు అందిస్తే తప్పకుండా ఇలాంటి పిల్లల్ని ముందు ముందు మేము సమాజానికి భారం కాకుండా వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా మేము చేయగలుగుతాము. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క హెల్ప్ అనేది మా సంస్థకి చాలా అవసరం. చాలామంది మీరు ముందుకొస్తే ఇలాంటి వాళ్ళని మనము తప్పకుండా డెవలప్ జేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ రకంగా అయినా హెల్ప్ చేయొచ్చు మాకు. ఓల్డ్ క్లోత్స్ అయినా ఇవ్వచ్చు. ఒక పూట భోజనం పెట్టొచ్చు. లేదు అంటే శాశ్వత అన్నదానం ఉంది. ఒక్కసారి మీరు మనీ పే చేస్తే దాన్ని లైఫ్ లాంగ్ మీరు మీ పేరు మీద లైఫ్ లాంగ్ మేమిక్కడ అన్నదాన కార్యక్రమం జేస్తాము. మీరిచ్చే అమౌంట్ బ్యాంక్‌లో వేస్తాము. దానికొచ్చే ఇంట్రెస్ట్ ఇక్కడ అన్నదానానికి ఉపయోగిస్తాము. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి హెల్ప్ మీకు చేతనైన సహాయం జేయడం వల్ల ఇలాంటి వాళ్ళకి మీరు చేయూతనందించిన వాళ్ళవుతారు. వాళ్ళ యొక్క పిల్లల తల్లిదండ్రులకు భారం గాకుండా ఉండే విధంగా, మరియు సమాజానికి భారం గాకుండా ఉండే విధంగా మీ యొక్క సహాయం అనేది అందించిన వారవుతారు. ఓకే. ఇక్కడ మోర్ థాన్ 200+ పిల్లలున్నారని జెప్పేసి మీరంటా ఉన్నారు. ఫెసిలిటీస్ పరంగా చూస్తే ఎట్లుంది? అంటే బాత్రూమ్స్ కానీ, లాట్రూమ్స్ కానీ, బెడ్‌రూమ్స్ కానీ ఇట్లాంటివి ఫెసిలిటీస్ అంతా ఓకేనా? అలాగే ఆహార సదుపాయాల్లాంటివి అంత ఫెసిలిటీ ఓకేనా ఇక్కడ? అంతా బావుందండి. మేము అదే ప్రయత్నం జేస్తున్నాము. దాదాపు 2001 నుండి గూడా. ఎందుకంటే మా పిల్లలకి మంచి ఫుడ్ పెడితేనే వాళ్ళు ఎంజాయ్ జేస్తారు. మామూలు పిల్లల్లాగా కొత్త బట్టలు వేస్తేనో, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తేనో, లేకుంటే వాళ్ళని అప్రిషియేట్ జేస్తే ఇట్లా ఏదన్నా కొత్తవి ఏవన్నా ఇచ్చినా గూడా వాళ్ళకి ఎంజాయ్ జేయడం కంటే గూడా ఫుడ్ ఎంజాయ్ జేయడం ఎక్కువుంటదండి. కాబట్టి వాళ్ళు టేస్టీ ఫుడ్‌ని ఎంజాయ్ జేస్తారు కాబట్టి 2001 నుండి ఇప్పటి వరకు గూడా మేము అదే విధమైన ఫుడ్ పెట్టగలుగుతున్నాము. అంటే ఇలాంటి దాతల సహాయంతోటే.
మీరందరూ అట్లా సహాయం చేయడం వల్ల మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా ఇక్కడ మా దగ్గర కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా మేము పిల్లలకి డెవలప్ చేస్తున్నామండి. ఈ మధ్యనే మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్ కూలిపోవడం జరిగింది. అది మేము ఇప్పుడు అంటే మొన్ననే డిస్మాంటిల్ చేసిండ్రు. అది కొత్త బిల్డింగ్ కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి అలాంటి దానికి సహాయ సహకారాలు అందిస్తే చాలా మీ అందరికి కూడా కృతజ్ఞతగా ఉంటాం. యాహ్! ఓకే. మేడం మీ మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చాలా మంది దాతల సహాయం ఉందని జెప్పేసి విన్నాము. ఎంతమంది దాతలు ముందుకొచ్చారు? వాళ్ళ పేర్లేమైనా గుర్తుందా? పేర్లంటే అండి, చాలామంది ముందుకొచ్చి వాళ్ళ చేతులు అందించి మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, కొంతమంది వరంగల్ పీపుల్ ఉన్నారు, కొంతమంది లోకల్ డానర్స్ ఉన్నారు, చాలామంది ఫిలాంథ్రపిస్ట్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ కైండ్ హార్టెడ్ పీపుల్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఇట్లాంటి పిల్లలకు మేము మంచి సదుపాయాలు అందించగలుగుతున్నాము. మంచిగా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతున్నాము. యాహ్! ఓకే. మేడం మూగ పిల్లలైతే ఒక 50-60 మెంబర్స్ ఉన్నారని జెప్పేసి విన్నాము మీ కేంద్రంలో. యాక్చువల్లీ మూగ పిల్లల్లో ఇంప్రూవ్‌మెంట్ ఒస్తా ఉందా మరి? మగపిల్లలు ఇంప్రూవ్‌మెంట్ అంటే అండి, వాళ్ళకి నార్మల్ ఐక్యూ ఉంటది. వాళ్ళు చదవగలుగుతారు. అంటే ఎగ్జామ్స్ రాయగలుగుతారు. వాళ్ళకి ఐక్యూ లెవెల్ ఉంటది కాబట్టి, అలాంటి పిల్లలకి మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఒక హై స్కూల్ చెప్తున్నాము. 10థ్ క్లాస్ అయిపోయిన పిల్లలకి ఇంటర్మీడియేట్, డిగ్రీ చెప్తున్నామండి. స్పీచ్ అంటే వాళ్ళకు ప్రొఫౌండ్‌లీ అంటే ప్రొఫౌండ్‌లీ హియరింగ్ లాస్ ఉంది. వాళ్ళంతా కూడా ప్రొఫౌండ్ చిల్డ్రన్. కాబట్టి వాళ్ళకి ఎటువంటి వైద్య సదుపాయం అందించినా కూడా నార్మల్‌గా స్పీచ్ అనేది డెవలప్ చేయలేము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇప్పటివరకు మా దగ్గర నుండి 3 బ్యాచెస్ డిగ్రీ అనే వాళ్ళు బయటికి రావడం జరిగింది. డిగ్రీలో ఏంటంటే మేము బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ నార్మల్ మేమిక్కడ చెప్తున్నాము. ఇంటర్మీడియేట్‌లో ఓన్లీ సీఈసీ చెప్తాము. ఎందుకంటే వీళ్ళకి సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి అంటే ప్రాక్టికల్స్ అలాంటివన్నీ కూడా వీళ్ళు చేయలేరు కాబట్టి, మేము ఇంటర్మీడియేట్‌లో సీఈసీ సబ్జెక్ట్ ఒకటి చెప్పగలుగుతున్నాము. డిగ్రీలో అయితే బీకామ్ కంప్యూటర్స్, నార్మల్ అనేది వీళ్ళని డెవలప్ చేస్తున్నాము. 3 బ్యాచెస్ ఇప్పటివరకు బయటకొచ్చినాయి. కొంతమంది జాబ్ కూడా చేస్తున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఇది మాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. స్పీచ్ అంటూ మనం తెప్పించలేమండి వాళ్ళకి. ఎందుకంటే ప్రొఫౌండ్ డీబీ లాస్ ఉంది వాళ్ళకి. అది. యాహ్! యాహ్! ఓకే. మేడం ప్రెజెంట్ మీ కేంద్రంలో ఎట్లాంటి సమస్యలున్నాయి? ఏమన్నా సమస్యలున్నాయా? చాలా సమస్యలున్నాయండి. ఎందుకంటే పిల్లలకి ఆధార్ కార్డ్స్ రావట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు వాళ్ళకి. ఆ పిల్లలని మనము ఆధార్ కార్డ్ సెంటర్‌కి తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళది అందరి మధ్యలో వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు. సిస్టమ్స్ నెట్టేయడము, మనుషులను నెట్టేయడము. ఇంకొకటి ఐరిష్ ఉంటది గదా! కళ్ళు పెట్టి చూడాలి. అది కూడా పిల్లలు కాన్సంట్రేట్ చేసి చూడలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల వాళ్ళకి ఆధార్ కార్డ్స్ రావట్లేదు. అసలు ఈ మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్‌కి ఉండేది ఒక్కటే బెనిఫిట్. అదేంటి అంటే పెన్షన్ బెనిఫిట్, ట్రావెలింగ్ బెనిఫిట్. ట్రావెలింగ్ బెనిఫిట్ అనేది రావాలి అంటే వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ అది కూడా సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. సదరన్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడో ఒకసారి ఇష్యూ చేస్తున్నారు. ఆ ఇష్యూ చేసినప్పుడు కూడా ఏంటి అంటే ఇట్లాంటి పిల్లలకి ఆధార్ కార్డ్ ఉంటేనే ఇస్తారు. ఆధార్ కార్డ్ లేకపోవడం వల్ల కనీసం సదరన్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదండి. ఆ అవసరం ఉంది. ఇంకొకటేంటంటే వీళ్ళని మనము బయటికెక్కడైనా తీసుకెళ్ళినా వాళ్ళ మధ్యలో తీసుకెళ్ళినా చాలామంది పిచ్చోళ్ళు అంటున్నారు. అట్లా అనకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు గాదు. వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని యాక్సెప్ట్ జేయాలి, వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అట్లా చేసినప్పుడే వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతది. కాబట్టి సమాజంలో చాలా సమస్యగా పరిగణించబడుతున్న ఇలాంటి పిల్లలని వాళ్ళని ఈజీగా లైఫ్ లీడ్ చేసేటట్లు చేయాల్సిన అవసరం అనేది ఉందండి. యాహ్! ఓకే. మేడం మీ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఒక 200 వరకు పిల్లలున్నారు. యాక్చువల్లీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3000 ప్లస్ ఉన్నారని జెప్పేసి వినికిడి. అవునండి. అంటే రిమైనింగ్ వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ ఇళ్ళలో ఉన్నారా? రిమైనింగ్ వాళ్ళంతా గూడా ఇళ్లల్లోనే ఉన్నారు. కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. మనం జూస్తుంటాము. బయట కొంతమంది ముద్దబ్బాయిలా తిరుగుతుంటారు. మనం విలేజ్‌లలో జూస్తుంటాం. వాళ్ళు ఉట్టిగనే రోడ్ల మీద తిరుగుతుంటారు. ఓ రూపాయో, రూ. 10 ఇచ్చి వాళ్ళతో పని జేపించుకుంటున్నారు. బయట పీపుల్ అంతా గూడా. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మా సంస్థలో ఉండి 20 ఇయర్స్ నుంచి మేము రికార్డ్ జేసుకున్న వాళ్ళు మన వరంగల్ జిల్లా వాళ్ళే. అందరూ కలిపి మా దగ్గర రికార్డ్ ఉంది. దాదాపు 3000 చిల్డ్రన్ పీపుల్ రికార్డ్ ఉంది మా దగ్గర. కాబట్టి మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ అనేవాళ్ళు, పీపుల్ అనేవాళ్ళు మన జనాభాలో 3% ఉన్నారు పాపులేషన్ అనేది నా అంచనా అండి. యాహ్! ఓకే. మేడం మీ మనసులోని మాట ఎందుకంటే ఇంత పెద్ద మీరు ఫౌండేషన్‌ని స్టార్ట్ జేషిల్లు.
గ్రాండ్ సక్సెస్ చేసిల్లు. అంటే ఒక నలుగురితోని స్టార్ట్ అయినటువంటి మీ ఫౌండేషన్ ఈరోజు 200+ పిల్లల దగ్గరకొచ్చి ఆగింది. సో, ఏం జెప్పాలనుకుంటున్నారు? చాలా మందున్నారండి. మేము ఓన్లీ 200+ చిల్డ్రన్‌కే సర్వీస్ జేస్తున్నాము. మాకింకా మంచి సదుపాయాలుండి, మంచి అవకాశమొస్తే ఇలాంటి పిల్లల్ని మేము మంచి సర్వీస్ జేసి, కొంతమంది కూడా సర్వీస్ జేసేంత ఆలోచన మాకుంది. కాబట్టి మంచి సదుపాయాలను మేము డెవలప్ జేసుకుంటే పిల్లల్ని మంచిగా డెవలప్ జేసే అవకాశం అనేది మేము తీసుకొచ్చుకుంటాం. పేరెంట్స్ తర్వాత గూడా పిల్లలు ఇక్కడ ఉండే విధంగా అంటే మల్లికాంబ ఉంది మాకు అనే ఇదిగా వాళ్ళకి ఒక ఆసరా అనేది, ఆధారం అనేది కల్పించాలనేది మా ఉద్దేశ్యం. ఫ్యూచర్‌లో పేరెంట్స్ చనిపోయిన తర్వాత గూడా పిల్లలు ఇక్కడ ఉండే విధంగా ఇన్‌స్టిట్యూషన్ డెవలప్ జేయాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఓకే. మీ తదనంతరం ఈ ఆశ్రమాన్ని ఎవరు చూడబోతున్నారు? తదనంతరము అంటే అది సాయిబాబా బాబా ఉన్నారు. మా మెంబర్స్ గూడా మా బాబులున్నారు. మా మెంబర్స్ ఉన్నారు. ఇంక అందరూ కలిసి డిసైడ్ జేస్తారండి. ఉన్ ఉన్ ఉన్నారు. లేరని గాదు. ఎందుకంటే నేను పర్మనెంట్ గాదు. సంస్థ అనేది పర్మనెంట్. సంస్థని ప్రతి ఒక్కరు భుజాల మీదేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా వాళ్ళు ఫ్యూచర్‌లో ఎన్ని సంవత్సరాలైనా గూడా భూమి ఉన్నంత కాలం ఈ సంస్థని నిలబెట్టేంత ఆధారం అనేది మా వాళ్ళ నుండి వస్తదని నేను అనుకుంటున్నానండి. యాహ్! ఓకే మేడం. సో, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు, పిల్లల పేరెంట్స్‌కే కావచ్చు, లేకుంటే ప్రజలకే యావత్ ప్రజానికైనా కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి కావచ్చు. ఏమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. తల్లిదండ్రులకేమో వాళ్ళిట్లా పిల్లలున్నారు అని బాధపడకుండా వాళ్ళని డెవలప్ జేయడం అనేది చాలా అవసరం ఉంది. అంటే మా పిల్లలు గూడా ఏదో ఒకటి సాధిస్తారు. తప్పకుండా వాళ్ళు వాళ్ళలో కొంత సృజనాత్మకత ఉంది. మనం గూడా ముందుకు తీసుకెళ్తే వాళ్ళు గూడా నడుస్తారు అనే ఆలోచన అనేది పేరెంట్స్‌కి ఉండాలండి. సమాజంలో ఉండే వాళ్ళకేంటంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనబడినా గూడా వాళ్ళని యాక్సెప్ట్ జేయడం అనేది అవసరం. వాళ్ళు యాక్సెప్ట్ జేయకపోవడం వల్ల ఏమవుతున్నారంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఈ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళేంటంటే పిల్లలకి ఇలాంటి పిల్లలున్నా ఎక్కడున్నా ఎట్లా పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ వాళ్ళకి సదుపాయాలని కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే సదుపాయాలున్నాయో ఆ వనరులున్నాయో అట్లాంటి వాళ్ళకి వనరులను కల్పించి వాళ్ళని సపోర్ట్ చేసి డెవలప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదండి. ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాలలో ఇలాంటి పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమాజం కుంటిపడిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం తప్పకుండా వీళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. యాహ్! ఓకే. సో, ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందు చూస్తుండండి. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.